యేసుప్రభువు వారు ఒక కొండ ప్రాంతంలో ఆయన బోధ చేయుచుండగా ఈ మాట అన్నారు. మార్కు 9వ అధ్యాయం 1వ వచనములో, మరియు ఆయన ఎక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుప్రభువు వారు ఈ మాట చెప్పి 2025 అవుతుంది ఇప్పటికి. అక్కడ ఉన్న వారిలో ఇప్పటికీ ఎవరు కూడా సజీవంగా ఉండరు, అందరూ మరణించి ఉంటారు. మరి ఈ మాట ఎందుకన్నారు? మీరు మరణం రుచి చూడరని. దేవుని మాటలు గుడ్డబాముతో ఉంటాయి. ఆయన మాట మనం అర్థం చేసుకుంటే దేవునికి మానవుల మరణము కాదు, దేవుని దృష్టిలో అది నిద్రించటము. మనం లాజరు గురించి తెలుసుకుంటే లాజరు చనిపోయి 4 రోజులు కావస్తుంది. లాజరు గురించి యేసుప్రభువు వారు ఇలా అన్నారు. యోహాను 11వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతని మేలు గొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. మరి యొక్క గ్రామంలో ఒక కుమార్తె చనిపోయిందని, ఇక బోధకునితో పని లేదని, ఇంకా ఆమె బ్రతకదని చుట్టుపక్కనున్న వారు అందరూ చెప్పగా, మార్కు 5వ అధ్యాయం 35వ వచనములో ఆయన ఇకను మాట్లాడుచుండగా, సమాజ మందిరపు అధికారి ఈ ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవికను బోధకునికి ఎందుకు శ్రమ పెట్టుదమనిరి. అప్పుడు యేసు ఈ మాటకేమన్నారంటే, మార్కు 5:39లో, లోపలికి పోయి మీరెలా గోల చేసి ఏడుస్తున్నారు, ఈ చిన్నది నిద్రిస్తుందే గాని చనిపోలేదని వారితో చెప్పాను. యేసు ప్రభుకి మనుషుల యొక్క మరణము కాదని తెలుస్తుంది, ఆయన దృష్టిలో నిద్రించటము. మరి మనం ముందర చదువుకున్న ప్రవచనములో ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని ఎందుకన్నారు? ఆయన మాట అన్నది ఈ ప్రవచనానికి అర్థము. ప్రకటన 20వ అధ్యాయం 14వ వచనములో, మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడము. ఈ అగ్ని గుండము 2వ మరణము. దేవుని యొక్క దృష్టిలో లేక ఆలోచనలో ఇదే మనుషుల యొక్క మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు, శరీరము, జీవము, ఆత్మ ఇవి కాలుతూనే ఉంటాయి. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడిన ఎడల వాడు అగ్నిగుండములు వేయబడును. ఇదే మానవుల యొక్క మరణము, పతనము. సహోదరులారా, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే, యేసుప్రభువు వారు నిద్రించిన వారిని ఎలా లేపారు? ఈ యొక్క ప్రశ్న మనలో ఉంటుంది. యేసుప్రభువు వారికి పాతాళము యొక్క తాళపు చెవి అధికారం ఇవ్వబడి ఉంది. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనములో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతును గాని ఇదిగో యుగాయుగములు జీవించువాడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసుప్రభువు వారు చనిపోయి పాతాళములో ఉన్నవారిని వారిని రప్పించి అధికారం, ఆ పాతాళపు తాళపు చెవి అర్హత పొంది ఉన్నాడు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.